హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ స్వప్న. మరి ఈరోజు కూడా ఒక మంచి ఆన్లైన్ షాపింగ్ బ్లాగ్తో అయితే మీ అందరి ముందుకే వచ్చేసానండి. మీషో నుండి కొన్ని కిచెన్ ప్రోడక్ట్స్ అయితే నేను పర్చేస్ చేసి తెప్పించాను అనమాట. చాలా బాగున్నాయండి ప్రోడక్ట్స్ అయితే అవన్నీ కూడా. వాటిలో మీకు కూడా ఏవైనా కొన్ని ఉపయోగపడేలాగా అయితే మీరు కూడా తెప్పించుకుంటారు అన్న ఉద్దేశంతో అయితే ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను. మరి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. నేను ముందుగా చూపించేటటువంటి ప్రోడక్ట్ ఇదైతే ఆల్మోస్ట్ అందరికీ కూడా ప్రతి ఒక్క ఇళ్లలో వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుందండి. గ్యాస్ సిలిండర్స్ లేని ఇల్లంటూ ఎక్కడ ఉండదన్నమాట. ఆ గ్యాస్ సిలిండర్స్ని మనం ఎక్కడైనా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే కింద ఉన్నటువంటి ఫ్లోర్ అంతా కూడా మనం ఆ గ్యాస్ సిలిండర్ పెట్టినంత వరకు చుట్టూతో కూడా కలర్ మారిపోయి చిలుం పట్టేసినట్లుగా అలా అయిపోతూ ఉంటుంది. అందువల్ల నేనైతే ఈ గ్యాస్ సిలిండర్ని పెట్టుకోవడానికి దీన్ని ఏమంటారు, ట్రే ఏదో సంథింగ్ ఇదైతే తెప్పించానండి. దీనికి చక్కగా వీల్స్ కూడా వచ్చేస్తున్నాయి. మనం సిలిండర్ని ఎత్తుకెళ్లాల్సిన అవసరం లేదనమాట. చక్కగా వీల్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా సిలిండర్ని అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు. లాక్కెళ్ళడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇళ్లలో ఎక్కువగా లేడీస్మే కాబట్టి ఈ పనులన్నీ చేసుకునేది. ఆ సిలిండర్ లేపాలంటే చాలా కష్టం అండి. కాబట్టి ఇదైతే చాలా బాగుందండి. ప్లాస్టిక్ అయితే అసలు ఎంత గట్టిగా ఉందో తెలుసా, మంచి ప్లాస్టిక్ వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే దీన్ని 100కి 200% సజెస్ట్ చేస్తానండి. చాలా మంచి ప్రోడక్ట్ అండి. ఇది మాత్రం చాలా తక్కువ ప్రైసే పడింది, పెద్ద కాస్ట్ కూడా ఏం పడలేదు కాబట్టి తెప్పించుకోవచ్చు అండి. చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ మాత్రం, అస్సలు మిస్ చేయొద్దు. పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు. నేను ఈ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. మీరు ఒకవేళ ఈ ప్రోడక్ట్స్లో మీకు ఏవైనా నచ్చి కావాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి ఒకసారి నేను పెట్టినటువంటి ఆ లింక్ మీద అలా టచ్ చేశారంటే చక్కగా నేను ఏ ప్రోడక్ట్ అయితే తెప్పించుకున్నానో సేమ్ అదే ప్రోడక్ట్ మీకు కూడా చూపిస్తుంది. హ్యాపీగా మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కిచెన్లోకి ఉపయోగపడేటటువంటి మరొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి, నైఫ్ సెట్ అన్నమాట. ఇలాగా చక్కగా దీనికి హోల్డర్ కూడా వచ్చేసిందండి. చూసారా, చక్కగా ఇలాగా మనకి స్టాండ్ కూడా వచ్చేసింది అనమాట. ఇది చెక్క స్టాండ్ అండి. ఈ చెక్క స్టాండ్కి ఇలా మనకి 4 వచ్చాయండి నైఫ్స్ అయితే. మనం వీటిని చక్కగా ఇలాగా సెట్ చేసి పెట్టేసుకోవడమేనండి. అండ్ అలాగే 4 నైఫ్స్తో పాటు ఒక సీజర్ కూడా వచ్చింది. మనకి కిచెన్లో సీజర్ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట, అవసరం అవుతుంది. ఈ సెట్ అండి, ఇది కూడా బాగానే ఉంది. చాకులు కూడా బాగానే ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ అనమాట. 4 చాక్స్ వచ్చి ఉంటే 4 ఒకే టైప్ కాదు. చూసారా, ఇది ఒక డిఫరెంట్, ఇది ఒక డిఫరెంట్ అనమాట. ఇలాగా 4 రకాలుగా అండి. 4 కత్తులు అయితే ఒకేలాగా లేవు. మనం కిచెన్లో ఎక్కడైనా ఒక సైడ్ పెట్టుకుంటే మనం ఆ చాకులను అక్కడ ఇక్కడ పెట్టేసి వెతుక్కోకుండా ఒకే దగ్గర ఉంటాయి. మనకి ఏ టైప్ నైఫ్ కావాలో ఆ టైప్ తీసుకుని మనం చక్కగా కటింగ్కి అయితే ఉపయోగించుకోవచ్చు. చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్ కూడా. అండ్ అలాగే బాత్రూమ్ క్లీనర్ అండి ఇది. అసలు ఈ బాత్రూమ్ క్లీనర్ అయితే ఎంత బాగా ఉపయోగపడుతుందోనండి. మనకి బాత్రూమ్స్లో కావచ్చు లేదా కిచెన్లో అయినా కావచ్చు, స్టీల్ కుళాయిలు ఉంటాయి కదా, స్టీల్ ట్యాప్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా, అవైతే అసలు ఎంత బాగా క్లీన్ చేస్తుందోనండి. చాలా తక్కువ ప్రైజేనండి ఇది. నేను ఆల్రెడీ అంతకుముందు ఒకటి తెచ్చి యూజ్ చేశాను, చాలా బాగుంది. ఇది ఇంకొకటి తెప్పించాను అనమాట, అది అయిపోయింది, ఇంకొకటి తెప్పించాను. అసలు ఎంత మంచి ప్రోడక్టోనండి. మనకి బాత్రూంలో ముఖ్యంగా మరి బాత్రూమ్స్లో అండి తెల్ల తెల్లగా అలా వచ్చేస్తూ ఉంటాయి స్టీల్ ట్యాప్స్ కానీ గన్స్ కానీ ఇవన్నీ కూడా. వాటికైతే అసలు మనం అలాగా ఏదన్నా చిన్న క్లాత్ కానీ ఏదైనా కాటన్ కానీ అలాంటివి ఏదైనా తీసుకుని కొంచెం లిక్విడ్తో అప్లై చేసి ఒక 5 to 10 minutes అలా వదిలేసి తర్వాత క్లీన్ చేస్తామంటే ఇప్పుడే కొత్తవి తెచ్చినంత బాగా క్లీన్ అయిపోతాయండి. ఈ ప్రోడక్ట్ కూడా ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడేటటువంటి ప్రోడక్ట్ అండి. ఇది కూడా ఖచ్చితంగా నేను దీన్ని కూడా సజెస్ట్ చేస్తాను, బాగా ఉపయోగపడుతుంది అనమాట. బట్టలకి వేసుకునేటటువంటి క్లిప్స్ అండి ఇవి. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అసలు ఎన్ని క్లిప్స్ తెచ్చినా కూడా
ఇవి కొంచెం ఇలా ఇంత గట్టిగా ఇంత స్ట్రాంగ్గా ఉండట్లేదు అనమాట ఇక్కడ తీసుకునేవి. ఇవైతే చాలా క్లిప్స్ వచ్చాయండి, ఈ డబ్బా నిండా క్లిప్సే. మంచి క్వాలిటీ కూడా అనిపించాయి. ఒకవేళ బాగోలేకపోతే రిటర్న్ చేసేద్దాం అనుకున్నాను, కానీ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. ప్లాస్టిక్ కూడా మంచి ప్లాస్టిక్ అనమాట, క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా వచ్చాయండి ఇవి, అన్నీ ఈ కలర్లోనే వచ్చాయన్నమాట. ఆరెంజ్ అండ్ ఎల్లో, ఇవన్నీ అవే బాగున్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. బట్టలకి మనం ఈ క్లిప్స్ వేసినప్పుడు బట్టలు జరిగిపోకుండా ఉంటే బాగుంటుందండి. కొంచెం లూజ్గా ఇక్కడ కానీ కొంచెం లూజ్గా ఉన్న క్లిప్స్ వేసామంటే బట్టలన్నీ ఒక దగ్గరికి వచ్చి చేరిపోతాయి అన్నమాట. కొంచెం ఇక్కడ టైట్గా ఉంటే బట్టలు కదలకుండా ఉంటాయి. బాగుంది, క్వాలిటీ బాగుంది అండ్ చాలా క్వాంటిటీ కూడా వచ్చాయన్నమాట. నైస్, ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ అలాగే నాన్ స్టిక్స్ లేని వాళ్ళు ఎవ్వరు ఉండరండి. ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా ఇప్పుడు నాన్ స్టిక్స్ ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు. ఆ నాన్ స్టిక్స్కి ఫ్రీగా ఈ చెక్కవి గరిటెలు ఇస్తారు. ఆ చెక్క గరిటెలతో కలపాలంటే అవ్వట్లేదండి, అది చాలా కంఫర్ట్ ఉండట్లేదు అనమాట. అందువల్ల నేనైతే ఈ సిలికాన్లో ఈ గరిటెలు తెప్పించాను. ఆల్రెడీ అంతకుముందు ఒకటి వాడుతున్నాను, మీరు నా కుకింగ్ బ్లాగ్స్ చూసినట్లయితే కనిపిస్తాయండి. సేమ్ ఇదే అన్నమాట వాడుతున్నాను. అసలు ఎంత బాగుంటాయి తెలుసా అండి ఈ సిలికాన్ గరిటెలు అయితే. ఇక్కడ ఫ్రంట్ మనకి ఇలాగా చూసారా ఎంత చక్కగా బెండ్ అవుతుంది అనమాట, స్మూత్గా ఉంటుంది బాగా. చూసారా అసలు దీనివల్ల ఏంటంటే మనము కలుపుకోవాలి అన్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ అలాగే చాలా నీట్గా మనం చేత్తో తీసి తుడిచిపెట్టినంత నీట్గా కూడా వచ్చేస్తాయండి. చాలా బాగున్నాయి ఈ సిలికాన్ గరిటెలు అయితే. నేను చూపిస్తున్నటువంటి ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే మీరు ఒక్కసారి డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. అండ్ అలాగే ఇవి కూడా సిలికాన్వేనండి, సిలికాన్ ట్రేస్ అన్నమాట. సింగిల్ యూజ్ కాదండి, రీయూజ్ చేసుకునేటటువంటి ట్రేస్ అండి. నేను ఎయిర్ ఫ్రైయర్లోకని తెప్పించాను వీటిని. చూసారా సిలికాన్ ట్రేస్ అన్నమాట అవి. ఎయిర్ ఫ్రైయర్లో మనం ఏదైనా చేసుకోవాలి అన్నప్పుడు ఉంటాయి అన్న ఉద్దేశంతో తెప్పించాను. రెండండి ఇవి, సెట్కి 2 వచ్చాయి. ఒకటి రెడ్ కలర్, ఒకటి బ్లూ కలర్. ఎయిర్ ఫ్రైయర్ అయినా అండ్ అలాగే మైక్రో ఓవెన్ అయినా ఎందులోకైనా కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఒక్కసారి యూజ్ చేసి పడేసే వాటికంటే ఇలాగ రీయూజ్ చేసుకునేవి తెప్పించుకుంటే మనకి ఎక్కువ రోజుల పాటు ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే బార్లీ పౌడర్ తెప్పించుకున్నానండి నేను. బార్లీ పౌడర్ అనమాట, 1 kg అండి ఇది. చాలా అంటే చాలా మంచిదండి ఈ బార్లీ పౌడర్ మాత్రము. మనం డైలీ ఒక 1 గ్లాస్ సూప్ లాగా కానీ చేసుకుని తాగామంటే అసలు ఎంత మంచిదో. అంటే మామూలుగా మనం డైలీ రాగి పిండి జావ తాగుతూ ఉంటాం కదా, అంబలి రాగి పిండి జావ, అలాగా డైలీ కానీ బార్లీ జావ కానీ తాగామంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా చాలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. నేను అంతకుముందు బార్లీనే తెచ్చి వాటిని ఉడకపెట్టి ఆ బార్లీ అంతా పడేసేదాన్ని. కానీ ఎందుకో మనకి కంప్లీట్గా మొత్తం ప్రోటీన్ బాడీలోకి వెళ్ళట్లేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అందువల్ల బార్లీ పౌడర్ తెప్పించుకున్నాను ఈసారి. 1 kg ప్యాకెట్ అండి, చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది మీషోలో. ఒకసారి మీరు కూడా కావాలి అనుకుంటే కనుక ఒక్కసారి చెక్ చేయండి. అండ్ అలాగే 1 more యూజ్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఇది కూడా మనకి ఇంట్లో ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, డిష్ వాషర్స్ కానీ, లేదా బీరువా కానీ వేటికైనా కూడా అండి. అంతకుముందు ఏంటంటే ఇలాగ 4 పక్షాలుగా కింద స్టాండ్ వచ్చేసేది వాటికి. ఆ స్టాండ్ ఇప్పుడు వచ్చే వాటికి కొన్నిటికి సెట్ అవ్వట్లేదు అనమాట. అందువల్ల ఇలాగ లెగ్స్ వస్తున్నాయండి, 4 legs వస్తాయి అన్నమాట. చూసారా, నేనైతే ఇది నా బెడ్రూమ్లో చిన్న ఫ్రిడ్జ్ ఉందన్నమాట. ఆ ఫ్రిడ్జ్కి ఉపయోగపడుతుందని తెప్పించాను. ఆ ఫ్రిడ్జ్కి స్టాండ్ లాంటిది అయితే సెట్ అవ్వట్లేదు. ఇవి పెట్టుకుందామని తెప్పించాను. ఒకవేళ బాగుంటే వాషింగ్ మిషన్కి కూడా ఇవే తెప్పిద్దాము అన్న ఉద్దేశంతో అయితే తెప్పించాను. బాగున్నాయండి, క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. తీసి పారేసేలాగైతే ఏం లేవు, క్వాలిటీ అయితే నాట్ బ్యాడ్.
ఇది కూడా మాక్సిమం అందరికి ఉపయోగపడే ప్రోడక్టే అనుకుంటున్నాను నేను. ఈరోజు ఈ బ్లాగ్లో నేను చూపించేటటువంటి వస్తువులన్నీ కూడా బాగా ఉపయోగపడే వస్తువులేనండి. అండ్ ఇది వచ్చి ఆయిల్ డిస్పెన్సర్ అండి. అంతకుముందు నా దగ్గర ప్లాస్టిక్ ఎక్కువగా వాడేదాన్ని, కానీ ప్లాస్టిక్ వద్దు అన్న ఉద్దేశంతో ఈసారి అయితే నేను స్టీల్ తెప్పించాను. అసలు ఎంత బాగుంది తెలుసా అండి క్వాలిటీ అయితే. ఇది 1 లీటర్ కెపాసిటీ అన్నమాట. చూసారా, లోపల కూడా ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. ఆయిల్ డిస్పెన్సర్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఆయిల్ డిస్పెన్సర్ కొంచెం కంఫర్ట్గా కూడా ఉంటుంది అనమాట. మనకి హ్యాండిల్ ఒకటి ఇచ్చారు పట్టుకోవడానికి. అండ్ అలాగే ఆయిల్ కూడా ఇక్కడంతా కారుతుంది అన్న డౌట్ అవసరం లేదు. మనకి ఇక్కడ ఇది కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఒకవేళ ఆయిల్ ఏదన్నా ఉన్నా కూడా మళ్ళీ ఇందులోకే వెళ్ళి పడిపోతుంది అనమాట. ఆయిల్ అంతా ఇందులోనే లోపలే ఉంటుంది, లోపలికే వెళ్ళిపోతుంది. బయటంతా వచ్చి ఇక్కడంతా ఆయిల్ పడే అవకాశం కూడా లేదు. మనం పట్టుకోవడానికి చక్కగా హ్యాండిల్ ఉంది. నైస్ అండి, చాలా బాగుంది ఈ ఆయిల్ డిస్పెన్సర్. అండ్ అలాగే ఈరోజు నేను మీకు చూపించినటువంటి అన్ని ప్రోడక్ట్స్లో కల్లా మై ఫేవరెట్ ప్రోడక్ట్ అని చెప్పాలండి. స్టెయిన్లెస్ స్టీల్లో చాపర్ అన్నమాట. అసలు ఇది ఎంత బాగుంది తెలుసా అండి. ప్లాట్ఫామ్ మీద, మనం కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఇలా కానీ పెట్టేశామంటే అస్సలు కదలదనమాట. ఈ ఫ్రంట్ అంతా కూడా చూసారా ఇలా ఇచ్చేసారు, కార్నర్ కిందకు ఉంటుంది అనమాట. మనం ఇలాగా ప్లాట్ఫామ్కి ఇలాగా ఫిక్స్ చేసేసాము అంటే అస్సలు కదలదండి. చాలా పెద్దది కూడా అనమాట. మనం కిచెన్లోకి వెళ్ళిన వెంటనే ప్లాట్ఫామ్కి ఇలాగా సెట్ చేసేసామంటే ఒక పక్క కుకింగ్ చేస్తూ మనం చాప్ చేసుకోవచ్చు. ఏమైనా కావాల్సినవన్నీ తెచ్చి ఇందులోనే దీనిపైన పెట్టేసుకోవచ్చు. అసలు ఎంత బాగుందోనండి, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్ మాత్రం. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీకు కావాలి అంటే తెప్పించుకోండి. ఇదేమి మోస్ట్ వాంటెడ్ అయితే ఏం కాదు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఆ మాట నేను మంచి ప్రోడక్ట్ అని చెప్తున్నాను అంతే. అలాగే డోర్ మ్యాట్స్ అండి. ఇవి 5 వచ్చాయన్నమాట సెట్కి డోర్ మ్యాట్స్. చిన్నవేనండి, పెద్ద సైజ్ అయితే కాదు, చిన్న మ్యాట్సే. మా ఇంట్లో కుక్కలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మ్యాట్స్ అయితే నాకు కొంచెం మంచి ఆఫర్లో అనిపించాయి. ఆన్లైన్ పేమెంట్లో అయితే ఇంకా చాలా తక్కువ ప్రైస్కే వస్తాయండి. ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా క్యాష్ ఆన్ డెలివరీ కంటే కూడా మనం ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇలాగ ఏదైనా ఆన్లైన్ పేమెంట్ కానీ చేసామంటే దాని మీద ఉన్న ప్రైస్ కంటే కూడా మనకి ఇంకా కొంచెం తక్కువ ప్రైస్కే వస్తాయి. ఇవి వచ్చి డోర్ మ్యాట్స్ అండి. నైస్, ఇవి కూడా బాగున్నాయి. బజార్కి వెళ్ళి తెచ్చుకునే టైం లేక నేనైతే ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను అనమాట. బజార్కి వెళ్తే దొరుకుతాయి, నేను కొంచెం బిజీగా ఉండి నాకు అంత టైం లేక ఆన్లైన్లో తెప్పించాను. ఏంది స్వప్న, ఆ డోర్ మ్యాట్స్ చీపుర్లు కూడా ఆన్లైన్లో తెప్పిస్తున్నాం అంటే నాకు టైం లేదనమాట. టైం లేనందువల్ల, కొంచెం బిజీగా ఉన్నందువల్ల ఇవైతే ఆర్డర్ పెట్టేస్తే 2 డేస్కో 3 డేస్కో వచ్చేస్తాయి. బజార్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే రేపు 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 ఇలాగే రేపు 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 ఇలాగే అయిపోతూ ఉందన్నమాట. అందువల్ల నేను ఇవి కూడా ఆన్లైన్లో తెప్పించాను. బాగానే ఉన్నాయండి, నాట్ బ్యాడ్. క్వాలిటీ సూపర్ అని చెప్పను, బట్ బాగానే ఉన్నాయి. నేను పెట్టిన అమౌంట్కి నాకైతే వర్తబుల్ అనిపిస్తున్నాయి అంతే. ఇవన్నీ మరి ఈరోజు నేను మీషో నుండి కొన్ని అమెజాన్ నుంచి కూడా తెప్పించున్నాను అనమాట. ప్రోడక్ట్స్ అయితే ఇవన్నమాట. వీటిలో మీకేమైనా కొన్ని ప్రోడక్ట్స్ నచ్చినట్లయితే మీరు కూడా హ్యాపీగా తెప్పించేసుకోవచ్చు. నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా ఇచ్చేస్తాను. మీరు డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి ఆ లింక్ పైన అలా ఒకసారి టచ్ చేశారనుకోండి, నేను ఏ ప్రోడక్ట్ అయితే తెప్పించుకున్నానో సేమ్ అవే ప్రోడక్ట్స్ మీకు ఓపెన్ అవుతాయి. మీరు హ్యాపీగా తెప్పించేసుకోవచ్చు అనమాట. మరి వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అని నేను అనుకుంటున్నాను. వీటిలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా అందరికీ ఉపయోగపడే ప్రోడక్ట్స్ అనమాట. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.